నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఆర్ఆర్ కాలనీ నందు దండు సారయ్య సారిక చౌదరి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సమ్మక్క సారక్క అమ్మవార్ల మినీ జాతర మహోత్సవం ఘనంగా జరిపారు. కన్నుల పండగగా జరిగిన ఈ మినీ జాతరలో పసుపు, కుంకుమ, ఓడిబియ్యం, బోనాలతో ఊరేగింపుతో అమ్మవార్లను గజ్జలపైకి వచ్చుట తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కోయేదొరల డప్పు వాయిద్యాలు, కళా నృత్యాలు మరియు వివిధ రకాల దేవుళ్లు వేషధారణలతో చేసిన నృత్యాలు భక్తులను, ప్రజలను ఆకర్షించాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ 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 సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 20 ఏళ్ళ నుంచి నేను హమాలి బస్తీలో ఉన్నప్పటి నుంచి జాతర చేస్తూ ఉన్నా. ఇప్పుడు కొత్తకాలకి వచ్చేది 4వ జాతర. 4 నెలలు చేస్తూ ఉన్నా. భక్తులు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ అమ్మవారి కృప నా మీద ఉంది. అమ్మవారి కాడికి వచ్చిన అందరి భక్తులు బాగుండాలని నేను ఎప్పుడు వాళ్ళ గురించి చేసిన మనస్ఫూర్తిగా ఆరాధిస్తాను అమ్మవారిని. అమ్మవారికి నా ఒంటి మీదకి వచ్చి అమ్మవారు ఏదైతే భక్తులు చెప్పుతో అవన్నీ నెరవేరుతా ఉంటే సంతానం లేని వాళ్ళకి డాక్టర్ దగ్గరికి ఎన్ని పరీక్షలు తీసుకుని సంతానం కూడా ఈ సంతానం ఇస్తారు. దాన్ని చాలా మంది
నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ నా ప్రాపర్ ఇల్లందు, కానీ 20 years బ్యాక్ నేను ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాను. నేను సారికమ్మ నా బెస్ట్ ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్, ఇద్దరం కలిసి ఒకటి చోటే డాన్స్ నేర్చుకున్నాము. తను అమ్మవారు వచ్చి ఇంట్లో పెట్టారు. నేను అమ్మని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మంచి జరిగిందండి. ఎందుకంటే నా ఫ్రెండ్ నాకు గొప్పలు చెప్పట్లేదు. ఎప్పుడైనా ఒక 15 years నుంచి రంగరంగ వైభవంగా ఈ జాతరలు స్టార్ట్ అవుతున్నాయి. 2 yearsకి ఒకసారి చాలా బాగా చేస్తారు. ఆయన నమ్ముకున్న భక్తులు కూడా ఇప్పటికీ ఎంతో మంది సంతోషంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. ఇలాంటి జాతరలు ఇంకా చేసుకోవాలని నా ఫ్రెండ్ సారికమ్మ ఇంకా చల్లగా ఉండాలని, తన నమ్ముకున్న భక్తులందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా గురు ఖమ్మం నుంచి పండితేపురం నేను వచ్చిన. చాలా బాగా చేస్తుంది మా అమ్మ. చాలా ఖర్చు పెట్టింది. అమ్మవారి సమ్మక్క సారక్కకి బాగా చేస్తుంది, భారీ ఎత్తున చేస్తుంది, అన్ని విధాలుగా చేస్తుంది. మేము చాలా ఎక్కడ నుంచి దూరం నుంచి అందరం మమ్మల్ని ఆశలు తీసుకుంటుంది, బాగా దీవిస్తుంది. అన్ని విధాలుగా మా అమ్మని బోధని పిల్ల పాపలని సంతానం లేకపోయినా మాకు సంతానం కలిగించింది. మాకు ఏ ఇష్యూమైనా ఆ అమ్మాయి ఆదుకుంటుంది. ఆ కనిపించే సమ్మక్క సారక్క మేడారంలో ఉన్నారో లేరో కానీ ఇల్లందులో సమ్మక్క సారక్క అమ్మాయి ఎవరిలో మాకు కానొస్తుంది. ఆ అమరూపంలో మేము ఆ తల్లిని మేము కొలుసుకుంటున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.